రామాపురం అనే చిన్న ఊరిలో పార్వతి అనే ఒక ఆవిడ సంధ్య అనే కూతురుతో నివసిస్తూ ఉంటుంది. పార్వతిది ఒక చిన్న టిఫిన్ వ్యాపారం. ఆ రోజు ఉదయాన్నే పార్వతి టిఫిన్ షాప్‌కెళ్ళి తను పనిలో పెట్టుకున్న రమాతో ఇలా అంటుంది. "చీర మొత్తం పాతదైపోయింది. డబ్బులు ఉన్నప్పుడు ఒక కొత్త చీర కొనుక్కోవాలి. అయినా నాకెందుకులే, అమ్మాయి చదువుకు ముందు డబ్బు దాచిపెట్టాలి" అంటుంది. వెంటనే తన కూతురు స్కూల్ నుంచి వచ్చి, "అమ్మా, నేను పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ పాసయ్యాను. అమ్మ, పేపర్‌లో నా ఫోటో కూడా పడింది చూడమ్మా" అని చూపిస్తుంది. ఇది చూసిన రమ సంతోషంతో, "ఇంకేంలే పార్వతి, నీ కష్టాలన్నీ గట్టెక్కేసినట్టే. నీ కూతురు ఇంకా బాగా చదివి నీ పేరు మీద ఒక సొంత ఇల్లు కూడా కట్టిస్తుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి" అంటుంది. వెంటనే సంధ్య, "సరే అమ్మా, నేను నా ఫ్రెండ్స్‌ని కలిసొస్తాను" అని బయలుదేరుతుంది. అప్పుడు పార్వతి రమ వైపు చూసి, "నాకు ఇల్లు వద్దు, ఏమీ వద్దు. నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం. మా అమ్మ ఎప్పుడు సంధ్య బాగా చదువుకోవాలి, మనలాంటి కష్టం ఎప్పటికీ పడకూడదు అనుకునేది. నాకు అంతే చాలు. అందుకే నా కూతురికి నా తల్లి పేరు పెట్టాను, సంధ్య అని" అంటుంది. ఇంతలో సంధ్య తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకుంటుంది. సంధ్యని చూసిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కంగ్రాచ్యులేషన్స్ శాండీ అని చెప్తారు. ఇది విన్న సంధ్య కోపంగా, "నన్ను శాండీ అని పిలవద్దు. నా అమ్మమ్మ నన్ను ఇష్టంగా సంధ్య అని పిలుస్తుంది. మా అమ్మమ్మ గారి పేరే నాకు పెట్టారు మా అమ్మ ప్రేమతో. నన్ను సంధ్య అనే పిలవండి" అని చెప్తుంది. ఇది విన్న స్నేహితులు, "సరే అమ్మా" అంటారు. ఇంతలో స్నేహితులు సంధ్యకి వాళ్ళు చేరబోయే కాలేజ్ గురించి చెప్తారు. "సంధ్య, మేమంతా టౌన్‌లో ఉన్న పెద్ద కాలేజీలో చేరాలనుకుంటున్నాం. అంతేకాదు, ఇక్కడ మన స్కూల్ ఉంది కదా, అదంతా అక్కడ ఒక చిన్న క్యాంపస్ టైపు. అక్కడ ఉన్న కాలేజ్ మన ఊరంత ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఫోన్స్ కూడా కావాలి. నువ్వు మాతో జాయిన్ అవ్వాలనుకుంటే ఫోన్ కొనించుకో" అని చెప్తుంది. ఇంతలో సంధ్య వాళ్ళ తల్లి దగ్గరికెళ్ళి, "అమ్మ, ఇలా ఫ్రెండ్స్ అందరూ టౌన్‌లో ఉన్న పెద్ద కాలేజ్‌లో చేరబోతున్నారు. నేను కూడా చేరనా?" అని అడుగుతుంది. అది విన్న తల్లి, "అమ్మో! టౌనా? మనకు తెలీదు కదమ్మా" అనిద్ది. వెంటనే రమ ఉండి, "ఏంటి తెలీదు? ఒక్కసారి వెళ్తే కదా అదే తెలుస్తుంది. మనం చదువుకోలేక ఇప్పుడు ఏం పనులు చేస్తున్నాం? ఇలా అమ్మాయిని ఆపకు, పంపించు" అంటుంది. దీనితో పార్వతి కొంచెం ధైర్యం తెచ్చుకొని, "సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళాలి మరి" అంటుంది. ఇంతలో సంధ్య తనకు కావాల్సిన మాట చెప్తుంది. "అమ్మా, అక్కడికెళ్ళాలంటే ఫోన్ కూడా కొనాలమ్మా" అని చెప్తుంది. వెంటనే రమ అందుకొని, "ఫోనా? నిన్నే మా చిన్న బాబు నాకు తీసుకొచ్చాడు. ఎంత? ఒక ₹1000 ఉంటుంది. అంతే. అది కూడా పెద్ద సౌండ్ భలే వస్తది" అంటుంది. అది విన్న పార్వతి, "రూ. 1000 అయితే ఉన్నాయమ్మా" అంటుంది. కానీ వెంటనే సంధ్య ఉండి, "అమ్మా, అది కీప్యాడ్ అమ్మా. నాకు కావాల్సింది స్మార్ట్ ఫోన్" అని చెప్తుంది. "ఏదో ఒకటి తెచ్చుకో అమ్మా" అని చెప్పి అప్పటికప్పుడు అప్పు చేసి పార్వతి ఎళ్లి స్మార్ట్ ఫోన్ కొనిస్తుంది. తర్వాత ఎట్టకేలకు కాలేజ్‌కి వెళ్ళే రోజొస్తుంది. కాలేజ్‌కి వెళ్ళిన సంధ్య స్నేహితులతో సంతోషంగా గడుపుతుంది. అంతేకాదు, తను దేని కొరకు వెళ్ళిందో చదువులో ఎప్పుడూ నిమగ్నమై ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సంధ్యలోని పట్టుదల టీచర్స్ గమనించారు. కొన్ని రోజులు జరిగిన తర్వాత సంధ్యలోని పట్టుదల టీచర్స్ గమనించారు. అంతేకాదు, మొదటి సెమిస్టర్‌లో తను టాప్‌లో నిలిచింది. అంతే. ఇకపై అందరి కళ్ళు సంధ్య పైనే. అంతేకాదు, అక్కడున్న రాహుల్ కూడా సంధ్యను తదేకంగా చూసేవాడు. ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని ఉండేవాడు. సంధ్య ఒకరోజు తన సన్నిహితులతో కాకుండా విడిగా ల్యాబ్‌కి వెళ్ళింది. ల్యాబ్ నుంచి తిరిగి వస్తుండగా రాహుల్ తనని గమనించాడు. రాహుల్ సంధ్య దగ్గరికి వెళ్ళి, "హలో శాండీ" అన్నాడు. శాండీ కోపంతో, "నా పేరు సంధ్య" అని చెప్తుంది. "ఆ! ఓకే. కంగ్రాచ్యులేషన్స్. నువ్వు సెమిస్టర్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నావు" అని చెప్తాడు. సంధ్య థ్యాంక్ యూ చెప్తుంది. వెంటనే రాహుల్ ఇంకొంచెం చొరవగా ప్రవర్తిస్తాడు. "సంధ్య కన్నా నీ పేరు శాండీ అయితే చాలా బావుంటుంది. అంతేకాదు, నువ్విలా జడ కాకుండా హెయిర్ లీవ్ చేసుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటావు" అని చెప్తాడు. ఆ మాటలు విన్న సంధ్య పట్టించుకోకుండా రూమ్‌కి వెళ్తుంది. తను ఈ రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దంలో చూసుకుంటుండగా రాహుల్ మాటలు తనకి జ్ఞాపకం వస్తాయి. అంతే. ఇక అక్కడితో సంధ్య లైఫ్ చేంజ్ అవుతుంది. రాహుల్‌కి ప్రయారిటీ స్టార్ట్ చేస్తుంది. తన ఫ్రెండ్స్‌తో మాట్లాడడం తగ్గిస్తుంది. అంతేకాదు, రాహుల్ నెమ్మదిగా తన నెంబర్‌ని కూడా సంధ్యకి చేరవేస్తాడు. ఇలా సన్నిహితులతో సంబంధాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఇక అంతే. సెమిస్టర్ 2లో తను ఎట్టకేలకు కష్టంగా పాస్ అయింది. అంతేకాదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసినా అసలకి లిఫ్ట్ చేసేదే కాదు. ఎప్పుడూ బిజీగానే ఉండేది రాహుల్ తోటి. తన ఫ్రెండ్స్ కూడా తనని పట్టించుకోవడం వదిలేశారు. కనీసం తనకి తన ఇంటి పరిస్థితులు కూడా గుర్తు లేకుండా కేవలం
తను ఆ అబ్బాయితో మాట్లాడుతూనే ఉండేది. ఇక మేడం కూడా మేడమ్స్ కూడా తన క్యాపబిలిటీస్ గుర్తించిన మేడమ్స్ కూడా సంధ్యలోని మార్పుని గమనించారు. అంతేకాదు రాహుల్‌తో మాట్లాడటం, రాహుల్‌ని గమనించారు. అనేకమంది చెప్పి చూసారు. "అమ్మా! అబ్బాయి మంచివాడు కాదు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు" అని చెప్పి. అయినా సంధ్య అయినా సంధ్య వయసు వేడిలో రాహుల్‌తో మాట్లాడడం ఆపలేకపోయింది. ఇక అంతే సెమిస్టర్ 3 వచ్చినా కూడా తను ఇంటికెళ్ళడానికి ఇష్టపడేది కాదు. హాస్టల్‌లోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. తన తన తల్లి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. ఇలా ఒకరోజు ఉంటుండగా ఇలా ఒకరోజు ఉంటుండగా రమ ఆంటీ నుంచి తనకి ఫోనొస్తుంది. తను వెంటనే షాక్ అవుతుంది. అదేంటి ఎప్పుడు అమ్మ కదా చేసేది. ఇప్పుడేంటి రమ ఆంటీ చేత చేయిస్తుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని చెప్పి రమ ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేసి కోపంగా అరుస్తుంది. "మీకేం పని లేదా? ఎప్పుడు నాకే కాల్ చేస్తుంటారు. నాకింకేం పనులుండవా? నేనొచ్చింది చదువుకోవడానికా? ఎందుకా?" అని చెప్పి రమ ఆంటీ పైన అరిచేస్తుంది. వెంటనే రమ ఆంటీ బిగ్గరగా ఏడుస్తుంది. అప్పుడు సంధ్యకేమీ అర్థం అవ్వదు. అది బ్రేక్ టైమ్ అవ్వడం వల్ల అందరూ బయటికెళ్ళిపోయుంటారు. సంధ్య ఒక్క క్షణం ఆగి "అసలేమైంది? ఏడుస్తానే ఉంటారా? ఏమన్నా చెప్తారా?" అంటుంది. వెంటనే రమ ఆంటీ "అమ్మా! మీ అమ్మ నిన్ననే చనిపోయారు. అది చెప్దామని ఎన్నో సార్లు మీకు కాల్ చేశాము. అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను. ఈరోజు అమ్మగారిని తీసేస్తున్నాము. వచ్చి లాస్ట్ ట్యూబ్ చూసుకునే పనైతే చూసుకో" అని చెప్పి మాట్లాడుతుంది. ఇది విన్న సంధ్య కుప్పకూలిపోతుంది. వెంటనే నెక్స్ట్ పీరియడ్ మేడమొస్తారు. సంధ్య ఏడవడం చూసి ఏమైందని అడుగుతారు. సంధ్యకి తన జీవితమంతా కలలో కనిపిస్తుంది. ఈలోక వారి కోసము తను కనీసం తనకి 6 నెలలుగా, 8 నెలలుగా ఉన్న పరిచయం కోసం తన జీవితాంతం పెంచిన తల్లిని తను పోగొట్టుకుంది. ప్రతీదీ తన కళ్ళ ముందు మెదులుతుంది. సంధ్య మాట్లాడలేకపోయింది. టీచర్ తనని ఎంతగానో ఓదార్చింది. ఏమైందని అడిగితే సంధ్య చెప్తుంది. "నా తల్లిగారిని నేను పోగొట్టుకున్నాను. కేవలం ఒక వ్యక్తి పైన నేను నమ్మకం ఉంచి నా ఇంట్లో వారిని నేను వదిలేశాను" అని చెప్పి బాధతో అరుస్తుంది. ఇదంతా విన్న మేడము "సంధ్య, ఇప్పటి యువత అంతా క్షణంలో కలిగే అట్రాక్షన్స్‌కి లోనై తల్లిదండ్రులు మనల్ని స్కూల్‌కి ఎందుకు పంపుతున్నారో మర్చిపోయి ప్రేమలని అవి ఇవి అని జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. సంధ్య, మీ నాన్న లేనప్పటికీ నీకు ఏ లోటు రాకుండా మీ అమ్మ కష్టపడి వీరితో సమానంగా నిన్నిక్కడికి చేర్చింది. మంచి స్కూల్, కాలేజ్ కోసం ఎంతగానో మీ తల్లిదండ్రులు వెతుకుతుంటారు. అలాంటిది మీకు ఎలాంటి భార్యని తీసుకురావాలో, ఎలాంటి భర్తను తీసుకురావాలో వారికి తెలీదా? నువ్వు నమ్మిన రాహుల్ నిన్ను మోసం చేశాడు. నిన్నే నమ్ముకున్న తల్లిని నువ్వు కాటికి పంపావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, గడిచిపోయిన కాలం, పోగొట్టుకున్న నమ్మకం, చనిపోయిన తల్లిదండ్రులు ఎప్పటికీ వెనక్కి రారు. లేమ్మా, ఇప్పటినుంచి నేను టీచర్‌నే కాక నీకు తల్లినై నీ బాగోగులు కూడా చూసుకుంటాను. కేవలం నీకు పాఠాలే కాదు, జీవిత పాఠాలు నేర్పి నిన్ను నా బిడ్డగా హక్కున చేర్చుకుంటాను" అని చెప్పి టీచర్ నైనా వారిని హక్కున చేర్చుకుంటుంది. ఇలా సంధ్య జీవితంలో మరొక మార్పు చవిచూస్తుంది.